కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రేకుర్తి 19వ డివిజన్ ఎస్సీ డివిజన్ ఇది. ఇక్కడ రేకుర్తి అంటేనే అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగినటువంటి ప్రాంతం. ఇది కొత్తపల్లి మరద పరిధిలోకి వస్తుంది. రేకుర్తి అనగానే ఎస్సీ విజయపురి కాలనీ, అంటే విజయపురి కాలనీలో ఎస్సీ జనాభా ఉంటుంది. ఇటీవల ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం అనేది రేకుర్తి 19వ డివిజన్లో ఒక వారం క్రితం ప్రారంభించారు. అక్కడ ఇంతకుముందు వేసినటువంటి సీసీ రోడ్లన్నీ కూడా మరి పూర్తిగా వాటిని పగులగొట్టి పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ వేసిన తర్వాత ఇప్పుడు అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైపోయింది. ప్రజలు రావడానికి పోవడానికి ఆ యొక్క పైప్ లైను లీక్ అవుతూ ఉంది. ఇది ఎవరు వేస్తున్నారని మేము అక్కడ అడిగితే మరి కాంట్రాక్టర్ గారు అందుబాటులో ఉండరు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇంజనీరింగ్ అధికారులు అక్కడ పర్యవేక్షణ చేయరు. అక్కడ ఆ యొక్క ఎస్సీ కాలనీ కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ యొక్క పైపు లైన్ వేసినప్పుడు కింది భాగంలో లెవెలింగ్ తీసుకొని మరి అక్కడ సమృద్ధిగా నీళ్లు అందరికీ ఒకే విధంగా ఇంటికి నీళ్లు వెళ్ళే విధంగా ఒక స్లాబ్ సిస్టమ్ తీసుకొని వేయవలసినటువంటి అవసరం ఉంది కదా. మరి ఆ విధంగా అక్కడ పనులు జరగలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వారం రోజుల క్రితం పనులు నిర్వహించి మరి అక్కడ మట్టిని కూడా ఇష్టానుసారం ఆ కాంట్రాక్టర్ వదిలివేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేటర్ కూడా ఆ యొక్క ప్రజా సమస్యలను చూసే పరిస్థితి లేదు. వాళ్ళ పదవి కాలం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అంత ప్రజా సమస్యల మీద అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా అనిపిస్తూ ఉంది. ఇదంతా ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. ప్రజలకు సంబంధించి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు, మరి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, మరి కాంట్రాక్టరు, కార్పొరేటర్ అందరూ కూడా కుమ్మక్కై కేవలము కమిషన్ల కొరకు ఈ పనులను నిర్లక్ష్యం చేస్తూ మరి అక్కడ పైపులు లీకేజ్ అయ్యి ప్రజలు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటా కూడా అక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లా కలెక్టర్ గారు మరి అదేవిధంగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా మరి మీరు శ్రద్ధ చేయవలసినటువంటి అవసరం ఉందని మీ బాధ్యతను మీకు మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి కమిషన్ల కొరకు ఈ కాంట్రాక్టర్ తోటి కుమ్మక్కైనటువంటి అధికారులు, కార్పొరేటరు వీళ్ళందరూ కూడా డబ్బుల కొరకే కకుర్తి పడితే మరి అక్కడ పనులలో నాణ్యత లోపాలు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క కాంట్రాక్ట్కు సంబంధించినటువంటి ఆ యొక్క డిపిఆర్ను, ఆ యొక్క ఏదైతే కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రొసీడింగ్ కాపీలను పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అక్కడ పనులను కూడా పర్యవేక్షణ చేసి రిపోర్టు తీసుకున్న తర్వాతనే ఆ యొక్క కాంట్రాక్టర్ గారికి మీరు నిధులు విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతవరకు మరి అక్కడ పనులు మాత్రం అక్కడ అత్యంత దారుణంగా ఉన్నాయి. రోడ్లు నడవడానికి ఇబ్బందిగా ఉన్నాయి. మరి అక్కడ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది. కాబట్టి నిధుల విడుదలను వెంటనే నిలుపుదల వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరి యొక్క గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, మరి యొక్క కమిషనర్ గారికి, అదేవిధంగా మరి మేయర్ గారికి, మరి యొక్క సంబంధిత అధికారులందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. దుర్గం మారుతి, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి, రేకుర్తి నివాసుడను.